హలో మూవీ మేట్స్, మరొక వీడియోతో అయితే మీకు స్వాగతం. మరి ఈ వీడియోలో జీ5లోకి 6 ఎపిసోడ్స్తో ఒక్కొక్క ఎపిసోడ్ 18 నిమిషాల రన్ టైంతో అయ్యన్ మాని అనే ఒక కన్నడ సిరీస్ అయితే రావడం జరిగింది. సిరీస్ అన్న కన్నా ఒక మినీ సిరీస్ అంటే బెస్ట్, ఎందుకంటే 6 ఎపిసోడ్లు, అది కూడా ఒక్కొక్క ఎపిసోడ్ 18 నిమిషాలే కాబట్టి తక్కువ రన్ టైమే. ఒక మినీ సిరీస్ అనుకోండి. తెలుగులో అయితే లేదు, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో మాత్రమే రిలీజ్ చేశారు. మరి నాకు నచ్చిందో తెలుసుకునే ముందు కథ విషయానికి వచ్చేస్తే, మెయిన్ లీడ్ అయిన జాజీ అనే అమ్మాయి పెళ్లి చేసుకుని తన హస్బెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. అదేవిధంగా పాస్ట్ లో ఆ ఇంట్లోకి వచ్చిన ముగ్గురు కోడళ్ళు అయితే అనుమానాస్పదంగా చనిపోవడం జరుగుద్ది. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, మరి ఆ ముగ్గురు కోడళ్ళు ఎలా చనిపోయారు, వీటన్నిటి చుట్టూరు నడిచే కథే అయ్యన్ మానే. మరి ఇక నాకు ఈ సిరీస్ నచ్చిందా లేదా అంటే, నైట్ నిద్ర రావట్లేదు కదా అని చెప్పి సిరీస్ చూడడం స్టార్ట్ చేశాను మామ. సిరీస్ కంప్లీట్ అయ్యే లోపు నాకు నిద్ర వచ్చింది. మీకు అర్థమైంది కదా ఇంకా సిరీస్ ఎలా ఉందో. నాకు అసలు నచ్చలేదు మామ, అంతగా వర్కౌట్ అవ్వలేదు. మరీ సూపర్గా లేదు అలా అని చెప్పి మరీ దరిద్రంగా లేదు, యావరేజ్ అని చెప్తా. పాజిటివ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, తీసుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది, అది కూడా స్టార్టింగ్ ఎపిసోడ్స్ వరకే. మళ్ళీ తర్వాత మొత్తం రివీల్ అయిపోయిన తర్వాత ఆ కాన్సెప్ట్ని వాళ్ళు కన్వే చేసిన విధానం అసలు బాగోదు. సో స్టార్టింగ్ ఎపిసోడ్స్లో వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు, దాని పరంగా బాగుంది. అండ్ సిరీస్ అంతా కూడా 1990s జరుగుద్ది. సో ఆ 1990s అన్న సెటప్ని చాలా బాగా ప్రజెంట్ చేసుకున్నారు. కాస్ట్యూమ్స్ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా అయితే ఆ సెటప్ అంతా చాలా బాగుంటుంది. విజువల్ అయితే సిరీస్ సూపర్ ఉంటుంది. అండ్ ఆ టెన్షన్ని, ఆ సస్పెన్స్ని మొత్తం సిరీస్లో అయితే మెయింటైన్ చేస్తారు బాగానే. అంటే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, అసలు ఆ ఇంట్లో క్యారెక్టర్స్ ఎవరెవరు ఏం చేస్తున్నారు, అసలు ఆ మిస్టరీ ఏంటి, ఇదంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఒక సర్టెన్ ఎపిసోడ్ వరకు ఆ సస్పెన్స్ అయితే మెయింటైన్ చేయగలుగుతారు. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది. సిరీస్ మొత్తం మెయింటైన్ చేసి ఉంటే బాగున్నాను ఆ సస్పెన్స్ అన్నది. అండ్ మెయిన్గా నాకు ఏదైనా వర్కౌట్ అయిందంటే ఆ రన్ టైమే మామ. 18 నిమిషాలు ఒక్కొక్క ఎపిసోడ్, చాలా తక్కువ రన్ టైము, క్రిస్పీ రన్ టైం పెట్టుకున్నారు. ఎక్కువగా సాగదీసుకోలేదు. అంటే మరి అన్వాంటెడ్ డ్రామా కానీ, ఎక్కువ సోది పెట్టుకునే సీన్స్ అయితే ఏమీ లేవు. కథకి ఏది అవసరమో అదే యూజ్ చేసుకున్నారు. దాని పరంగా నాకు బాగా వర్కౌట్ అయ్యింది అంతే. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, తక్కువ రన్ టైం అయినా సరే కానీ మామ సాగదీసినట్టు అనిపించేది నాకు. క్యారెక్టర్స్ మాట్లాడుకునే మాటలు, ఆ డిస్కషన్స్ అండ్ ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే నడుస్తూ ఉంటుంది. పాస్ట్ టు ప్రెజెంట్ చూపిస్తారు, అది సరిగ్గా చూపించలేదు. అండ్ కనెక్షన్ కూడా సరిగ్గా కుదిరేది కాదు. అండ్ ఆ క్యారెక్టర్ డిస్కషన్స్ కూడా చాలా బోర్ కొడతాయి, చాలా స్లోగా ఉంటాయి ఆ కన్వర్సేషన్స్ అవన్నీ కూడా. అందువల్ల నిద్ర వచ్చేసింది నాకైతే. అండ్ వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ కి, ఆ ట్విస్ట్ రివీలింగ్ కి అస్సలు వర్కౌట్ అవ్వదు మామ. అంటే ఆ కన్వే చేసిన విధానం అస్సలు బాగోదు. చివరికి వెళ్ళి కొద్ది కూడా మిస్టరీని రివీల్ చేస్తుంటారు. వన్స్ మిస్టరీ రివీల్ అయిపోయిన తర్వాత ఏంటి దీనికోసం ఇదంతా చూశాను అన్న ఫీల్ అయితే వస్తుంది మా. అంత సర్ప్రైజ్గా అనిపించదు. ఏదో ఫ్లాష్ బ్యాక్ పెట్టేసుకుని ఎవరికి తెలియనట్టుగా ఎక్కడెక్కడికో తీసుకెళ్లి చూపించేద్దాం అన్నట్టుగా చూపిస్తారు. ఏంటి ఇంత సడన్ గా ఒక క్యారెక్టర్ని ఇంతలా మార్చేశారు అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది మామ. అప్పటిదాకా ఆ క్యారెక్టర్లో గ్రే షేడ్స్ అంటే ఉన్నాయి, ఓకే అర్థమవుతుంది, ప్రిడిక్ట్ అయితే చేయగలం. బట్ ఎంత చేంజ్ చేసేస్తారో ఒక క్యారెక్టర్ అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది మీకు. నాకు అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు మామ ఎక్కడ కూడా. మొత్తం సిరీస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక సాటిస్ఫాక్షన్ కూడా లేదు నాకు. సర్లే ఏదో చూసాంలే అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే, మీరు ఎక్కువ థ్రిల్లర్స్ కానీ, ఎక్కువ ఈ ఫ్యామిలీ డ్రామాస్, ఈ మిస్టరీ థ్రిల్లర్స్ ఏం చూడలేదు అనుకుంటే, ఫస్ట్ టైం చూస్తున్నాం అనుకుంటేనే చూడండి, మీకు నచ్చుద్ది. లేదు చాలా చూసేసాం అనుకుంటే పక్కన పెట్టండి మామ. అంత సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్, ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ అయితే ఏం లేవు ఈ సిరీస్ లో. మీరు చూద్దాం అనుకుంటే జీ5లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. తెలుగు మాత్రం ఉండదు లాంగ్వేజ్. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.